దేవుని హస్తము నీ మీద ప్రకాశించబోతుంది. దేవుని హస్తము నీ మీద పడబోతుంది. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనం చదివి సహాయము చేయండి. 11వ వచనం. యెహోవా నీ హస్తం ఎత్తబడి ఉన్నది గాని జనులు దానిని చూడనల్లరు. జనుల కొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడుదురు. నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను ముంగివేయును. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా నీ హస్తం ఎత్తబడి ఉన్నది కానీ జనులు దాన్ని చూడలేకపోతున్నారు. దేవుని హస్తము మన పైన ఉన్నది. కొంచెం షార్ప్. దేవుని హస్తము మన పైన ఉన్నది కానీ మనం ఏం చేయట్లేదు, చూడలేకపోతున్నాం. ఎవరైతే చూస్తారో వారి జీవితంలో అద్భుతం జరుగుతుంది. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. అసలు దేవుని హస్తం మన మీద ఉంటే అసలు దేవుని చేతిలో ఏముందో తెలుసా? దేవుని చేతిలో అద్భుతమైనటువంటి దీవెనలు ఉన్నాయి. కొట్టుగట్టిగా చెప్పలు కొట్టాల, గట్టిగా చెప్పలు కొట్టాల. హల్లెలూయా. చూడండి లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనం చదివి సహాయం చేయండి. ఆయన బేతేనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. చెప్పండి, నా దేవుని చేతిలో ఏముంది? ఆశీర్వాదం. కొంచెం గట్టిగా చెప్పాలా? నా దేవుని చేతిలో ఏముంది? చెప్పండి అమ్మా, గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. దేవుని చేతిలో ఆశీర్వాదం ఉన్నదే. ఈ ఆశీర్వాదం అనేది మనుషుల చేతిలో లేదు, బంధువుల చేతిలో లేదు. ఈ ఆశీర్వాదం సూపర్ మార్కెట్లలో దొరకదు, సంతలలో దొరకదు, వ్యవసాయములో దొరకదు, చేపల చెరువులో దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? నా దేవుని చేతిలో ఉంది. కొట్టుగట్టిగా చెప్పండి. అరే గట్టిగా చెప్పండి కొట్టండి అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతిలో ఆశీర్వాదం ఉన్నది. నా దేవుని చేతిలోనే ఆశీర్వాదం ఉన్నది. దేవునిని విడిచిపెట్టి మనం ఎక్కడికి పరిగెత్తినా మన జీవితంలో అద్భుతాలు జరగవు, మన జీవితంలో సూచక్రియలు జరగవు, మన జీవితంలో అద్భుత కార్యాలు జరగవు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఒట్టి చేతులతో వచ్చావేమో, కన్నీళ్లతో వచ్చావేమో, వేదనతో వచ్చావేమో, దుఃఖముతో వచ్చావేమో. దేవుని ప్రతినిధిగా నేను చెబుతున్నాను, నా దేవుడు నిన్ను వట్టి చేతులతో పంపియాడు. కొట్టుగట్టిగా చెబులో కొట్టాల, గట్టిగా చెబులు కొడాల. హల్లెలూయా. నా దేవుడు నిన్ను వట్టి చేతులతో పంపడు. ఎందుకంటే ఆయన చేతుల కిందికి నువ్వు వచ్చావు, ఆయన చేతులు నీ మీదికి చాపబోతున్నాడు. ఆమేనండి. ఆయన చేతులు ఇలా చాపబోతున్నాడు. అంతే. ఎంతకాలం మనుషుల చుట్టూ తిరిగినా ప్రయోజనం ఉండదు. మనుషులు, ఆ భార్య అయినా భర్త అయినా బిడ్డలైనా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు.
నీతో నేనుండను అని చెప్పి వెళ్ళిపోతారు. నువ్వు నాకొద్దు అని చెప్పి వెళ్ళిపోతారు. సంవత్సరాలు గడిచిపోతాయి. నా భార్య నా దగ్గరికి వస్తుందేమో అని ఆశపడతావు, కానీ రారు. సంవత్సరాలు గడిచిపోతున్నా ఫలితం ఉండదు. ఈరోజు మీరెవరైనా కావచ్చు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ చేతులు మనుషుల చేతుల్లో పెడతావు. అయ్యా నా భార్యతో మాట్లాడయ్యా, నా భార్య నా దగ్గరికి వస్తుందేమో, నా భర్తతో మాట్లాడయ్యా. చాలామంది వాళ్ళతో వీళ్ళతో రికమెండేషన్ చేస్తారు, కానీ నా దేవుడు ఎవ్వరు మీ చెయ్యి విడిచిపెట్టినా నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కొట్టాల గట్టిగా చబలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంవత్సరాల నుంచి భార్య భర్తలను విడిగా ఉంటున్నామయ్యా అని బాధపడుతున్నావు. అవునా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నిన్నే చూపిస్తున్నాడు. ఈరోజు నీ భార్య నిన్ను విడిచిపెట్టినా నా దేవుడు విడిచిపెట్టేటోడు కాదు. లే హల్లెలూయా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా చెప్దామా? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలే. ఎవ్వరు మనల్ని విడిచిపెట్టినా యేసయ్య విడిచిపెట్టే దేవుడు కాదు. చెప్పి ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఎంతకాలమైంది విడిపోయి? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అవుతుందండి. 5 సంవత్సరాల నుంచి ఇద్దరు విడిపోయారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. 5 సంవత్సరాల నుంచి విడిపోయారు. చాలా బాధతో వచ్చావు. లైవ్లో చూసానండి, సెల్లో చూసి లైవ్ లో చూసొచ్చావు. దేవుడు ఇక్కడ ఉన్నాడా? చెప్పు. దేవుడు ఉన్నాడని వచ్చాను. మైక్ దగ్గరికి అనుకో, పట్టుకోను. దేవుడు ఉన్నాడనే వచ్చావు. ఉన్నాడని వచ్చాను సార్. చాలా ప్రేమించావు భార్యని. ఎంతకాలం అయింది విడిపోయి? 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలైంది. డైరెక్ట్ గా నీ దగ్గరికి నన్ను తీసుకొచ్చేది ఎవరు? ఏమిటి తీసుకొచ్చావు? యేసు. ఏ దేవుడు? యేసు ప్రభు. చాలా వేదనతో వచ్చావు. చాలా బాధతో వచ్చానండి. చాలా బాధతో వచ్చావు. 5 సంవత్సరాల నుంచి మాపులు నైట్ 12 దాకా మీదే చూస్తానండి లైవ్ లో. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బ్రాహ్మణ చెరువు అండి. ఎక్కడ? బ్రాహ్మణ చెరువు మాటే దగ్గర. చాలా వేదనతో వచ్చారు. మన పాలకొల్లు వచ్చానండి. పోలీసులు అయ్యా బంద్ చేస్తారండి. అందులో బంద్ చేసేసారు. అయాలో వచ్చానండి. అయాలు అప్పుడు ఏమైనా నాతో మాట్లాడారా పాలకొల్లులో? మాట్లాడి తెల్లలేదండి. నాకు నీరసంతో ఉండి పడుకున్నాను. ఎప్పుడైనా భద్రాద్రి కొత్తగూడెం వచ్చావా? రాలేదు అయ్యా, రాలేదు. ఈ రోజు ఇక్కడ దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడండి. చెప్పు. దేవుడు ఉన్నాడు. ఏ దేవుడు ఉన్నాడు? యేసుప్రభు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నీళ్లను దేవుడు చూస్తాడు, నీ వేదనను దేవుడు చూస్తాడు. దేవుడు చూస్తాడు, దేవుడు చూస్తాడు, దేవుడు చూస్తాడు. ఏం చేస్తుంటావు నువ్వు? రైస్ మిల్లోకి వెళ్తాను, జట్లోకి వెళ్తాను. నాకు యాక్సిడెంట్ అయిందండి, కాలు. నేను ప్రార్థన చేస్తాను. దేవుడు నడిపిస్తున్నాడండి. నేను ప్రార్థన చేస్తాను. అలాగే మోస్తానండి. ఈ బస్తాలు మోస్తావు? మోస్తానండి. ఒక్కడే బతుకుతున్నారు ఇప్పుడు? ఒంటరిగా ఉన్నానండి. సరిగా బ్రతుకుతున్నావు? ఒంటరిగా ఉన్నానండి. పైకి నవ్వుతున్నావు కానీ చాలా వేదన. చాలా బాధపడుతున్నాను. నైట్ ఏడుస్తున్నాను, 1 గంట దాకా ఏడుస్తున్నాను. చూస్తా ఏడుస్తున్నాను. నైట్ అంతా ఏడుస్తూ ఉంటానండి. నా బ్రతికి ఇలాగ అయిందని, నా బ్రతికింది ఇలా అయిపోయిందని ఏడుస్తూ ఉంటావు. అంటే నమ్ముతున్నావు మరి నీ కన్నీళ్ళను దేవుడు చూస్తున్నాడని? చూస్తున్నాడని దేవుడు చూసి, నీ కన్నీళ్ళను చూశాడు కాబట్టే దేవుడు నాతో మాట్లాడాడు. అవునంటారా? కాదంటారా?
నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు కాబట్టి దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు చూస్తున్న దేవుడు నీ కన్నీళ్లను చూస్తున్నా, నీ వేదనను చూస్తున్నాడు. నైట్ 1 గంట దాకా ఏడుతున్నాను. ఏంటన్నా? నైట్ 1 గంట దాకా నైట్ ఏడుస్తూనే ఉంటావు, ఏడుస్తూనే ఉంటావు. బ్రతికిలాగా అయిపోయింది ఏంటి అని, నా బ్రతికిలాగా అయిపోయిందని ఏడుస్తూ ఉంటాను. ఏడుస్తూ ఉంటావు. వాళ్ళని రోజు లేదండి, రోజు ఏడుస్తా. కావాలా? నీ భార్య కావాలా? కావాలనండి. బెడ్లో మంచోళ్ళు సౌదీలో ఉన్నాడు చిన్న కొడుకు, పెద్ద కొడుకుని దోవంపనండి. దోబ నుంచి వచ్చేసాడు, ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు. కావాలా నీ భార్య? నీకు కావాలా? కావాలండి. ఎస్, థ్యాంక్ యూ లార్డ్. తండ్రి, బిడ్డలో ఉన్న వేదన, బిడ్డలో ఉన్న దుఃఖం యేసు నామంలో తొలగిపోవాలి. నీ మహిమతో నింపండయ్యా, నీ శక్తితో నింపండయ్యా. అద్భుతమైన రీతిలో బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరిగింది. ఒంటరిగా బ్రతుకుతున్నాడు, రోజు 1 గంట 2 గంటల వరకు ఏడుస్తూనే ఉంటాడంట. ఈ బిడ్డ కన్నీరు నాట్యముగా మార్చబడాలి. ఈ బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించండి. నీ మహిమతో శక్తితో బలముతో నింపుతున్నాను. యేసు నామంలో ఈయన కన్నీరు నాట్యముగా మార్చబడునుగా. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన చూసే దేవుడు, ఆయన చూస్తున్నాడు. ఆయన నీకు విజయం ఇవ్వబోతున్నాడు. వెళ్ళేటప్పుడు నన్ను గలువు. కళ్ళు మూసుకోవాలా ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోవాలా, చప్పట్లు కొట్టాలా. ఆమేన్. థాంక్యూ లార్డ్. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, నిలిచియుండుట, కూర్చుండుట, నిలిచియుండుట, బాగుగా తిరిగి ఉన్నావు రాజా, బాగుగా తిరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. ఆమేనండి. నీ గుండెలో ఉన్న వేదన నీ తల్లి చూడకపోవచ్చు, నీ గుండెల్లో ఉన్న వేదన నీ భర్త చూడకపోవచ్చు, నీ గుండెల్లో ఉన్న వేదన 9 మాసాలు మోసి కన్ని పెంచిన నీ తల్లి, నీ బిడ్డలు చూడకపోవచ్చు. కానీ నా దేవుడు చూస్తాడు. ఈరోజు నిన్నెవ్వరూ చూసినా చూడకపోయినా నా దేవుడు చూస్తాడు. చూసి నీ తలపైన ఆయన చేతులుంచి ఆశీర్వాదాలతో ఇక్కడ నుంచి పంపబోతున్నాడు. కొట్టుగట్టిగా చెప్పలా, కొట్టుగట్టిగా చెప్పలా. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. నీ విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును, ప్రభువు అతనిని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును, పాప క్షమాపణ నొందును. కొట్టుగట్టిగా చెప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతిలో ఏముంది చెప్పండి? స్వస్థత ఉన్నది. ఆయన చేతిలో స్వస్థత ఉన్నది.
ఆయన చేతిలో విడుదల ఉన్నది. డాక్టర్స్ అంటారు ఇక వీడు బ్రతకరని. డాక్టర్స్ చెప్తారు ఇక ఈ అమ్మాయి బ్రతకదు అని. దేవుడు చెబుతున్నాడు నేను బ్రతికిస్తానని. కొట్టు గట్టిగా చెబులో, కొట్టు గట్టిగా చెబులో. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చేతిలో ఆశీర్వాదం ఉన్నది. ఆయన చేతిలో స్వస్థత ఉన్నదే. ఈరోజు ఏ బాధతో వచ్చావో, ఏ రోగముతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, నా ప్రభువు చెబుతున్నాడు, నా ప్రభువు మాట్లాడుతున్నాడు నీతో. నీ కన్నీరు నాట్యముగా నా దేవుడు మార్చబోతున్నాడు. కొట్టుగట్టిగా చెబులో, కొట్టుగట్టిగా చెబులో. హల్లెలూయా, హల్లెలూయా. రిపోర్ట్స్ అన్ని కూడా తారుమారు కాబోతున్నాయి. ఆమేన్. చెప్పండి గట్టిగా, తారుమారు కాబోతా ఉన్నాయి. ఆమేన్. అన్ని కూడా యేసు నామంలో మనకు అనుకూలంగా రాబోతున్నాయి. ఆమేన్. క్యాన్సర్తో వచ్చిన, టీబీతో వచ్చిన, ఎంత భయంకరమైనటువంటి సమస్యలతో వచ్చిన రిపోర్ట్స్ అన్ని మళ్ళీ స్కాన్ చేయించుకో, మళ్ళీ టెస్ట్ చేయించుకో అంటాడు డాక్టర్. నువ్వు 100 సార్లు చేసినా నా దేవుడు నిన్ను తాకితే నీకు స్వస్థత వచ్చేస్తుంది. కొట్టుగట్టిగా చెబులో, కొట్టుగట్టిగా చెబులో. హల్లెలూయా. ఈరోజు మీ తలల మీద చేతులు పడేది పాస్టర్ అమ్మ తేజ గారి చేతులు కావు, నా యేసయ్య చేతులే మీ తల మీద పడబోతున్నాయి. ఆమేన్ అనట్లేదు మీరు, ఇంకా బిగ్గరగా అనవచ్చు. నమ్ముట నీ వలనైతే, చెప్పండి గట్టిగా, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యము. కొట్టుగట్టిగా చెబులా. ఆమేన్. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యము. నమ్ము, విశ్వసించు. పక్కన వారికి చెప్పండి, నా దేవుని చేతిలో స్వస్థత ఉన్నది. చెప్పండి పక్కన వారికి, సెకండ్ తీసుకొని నా చెప్పండి, వాళ్ళ ఫేస్ వైపు చూడండి. నా దేవుని చేతిలో స్వస్థత ఉన్నది, నా దేవుని చేతిలో స్వస్థత ఉన్నది. హల్లెలూయా. మనం చేసేది మనం చేయాలా, దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. చనిపోయిన లాజరు బ్రతకాలంటే అడ్డుగా ఉన్న రాయి తీయాలా. ఆ రాయి తీయండి అన్నప్పుడు యేసయ్యా నువ్వు ఎట్లాగో బతికిస్తావు, రాయి కూడా నువ్వే తీసుకోరాదు. హల్లెలూయా. మనం చేయాల్సింది మనం చేస్తే ప్రభువు చేయాల్సింది ప్రభువు చేస్తాడు. ఆమేనండి. ఆ అవిశ్వాసం అనే రాయి, చెప్పుడు మాటలు అనే రాయి మనలో ఉండొద్దు. ఎలాంటి విశ్వాసం మనలో ఉండాలి? గాడ్ విల్ డూ ఎవ్రీథింగ్ అనే విశ్వాసం నీలో ఉండాలి. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా. yes God will do everything. ఆమేన్. నా దేవునికి అసాధ్యమైనదంటూ ఏది? చెప్పండి గట్టిగా. నా దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు, సమస్తము సాధ్యము. ఆమేన్. చెప్పండి గట్టిగా, సమస్తము సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. మా చర్చికి ఒక అబ్బాయి వచ్చాడు, కుటుంబరావు అని. ఆ అబ్బాయి క్యాన్సర్ గడ్డలతో వచ్చాడు. వేరే డినామినేషన్ పాస్టర్ని పట్టుకొని వచ్చాడు. అయ్యా క్యాన్సర్ వచ్చిందయ్యా, ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి వచ్చాడు. వస్తే ఇలా పిలిచాను. మంచి మంట మీద ఉంది బండి నాది, మంచి ఫాస్టింగ్లో ఉన్నాను, మంచి ఉపవాసంలో ఉన్నాను. 2 రోజులు 3 రోజులు అయితే ఉపవాసంలో నుంచి బయటికి వచ్చి, అయితే అబ్బాయి వచ్చాడు. భార్య ఏడుస్తుంది, ఈ అబ్బాయి ఏడుస్తున్నాడు. డాక్టర్స్ అన్నారు చచ్చిపోతాడు అని చెప్పేసి అన్నారంట. చచ్చిపోతాడు అని చెప్పేసి అంటుంటే ఒకటే రా ముందుకని చెప్పి ప్రార్థన చేసినాను. యేసు నామములో ఈ కడుపులో ఉన్న గడ్డలు కరిగిపోవును గాక. ఇప్పుడే బయటికి రా
అనగానే అమాంతంగా కక్కేశాడు. మొత్తం ఇదంతా కూడా వామిటింగ్ చేసేసుకున్నాడు. మొత్తం వామిటింగ్ చేస్తే ఆయనతో వచ్చిన సేవకుడు అంత దూరం పారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్స్ అన్నాడు చచ్చిపోతారు అని, ఈరోజు బ్రతికాడు, చక్కని బిజినెస్ చేసుకుంటున్నాడు. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈ ప్రాంగణంలో ఉన్న బిడ్డవి కావచ్చు, లైవ్ లో చూస్తున్న బిడ్డవి కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు, నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? కొట్టుగట్టిగా చెబులో, కొట్టుగట్టిగా చెబులో. అది వినండి, వినండి, వినండి. అది రోగమైనా, అది క్యాన్సర్ అయినా, అది హెచ్ఐవి ఎయిడ్స్ అయినా, అది పిసిఓడి అయినా, ఏ రోగమైనా దేవుడు మన పక్షాన ఉండగా ఏ రోగము మనల్ని ఏది చేయలేదు. హల్లెలూయా. ఎవరు ఏది చేయలేరు, ఎందుకంటే నా దేవుని చేతిలోనే ఉంది స్వస్థత. చెప్పండి గట్టిగా, నా దేవుని చేతిలోనే ఉంది స్వస్థత. ఆ స్వస్థతను నా దేవుడు ఈరోజు నీకిచ్చి, దేవుడు నిన్ను తాకి స్వస్థపరచి నిన్ను తీసుకెళ్ళి మరలా వచ్చే నెల సాక్ష్యం చెప్పబోతున్నావు. కొట్టుగట్టిగా చెబులు, కొట్టుగట్టిగా చెబులా. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు ఒక్క నిమిషం చాలు నీ చరిత్రను మార్చడానికి. ఆమేన్. ఒక్క నిమిషం చాలు నీ బ్రతుకుని మార్చడానికి. ఈరోజు ఏ వేదనతో నువ్వు వచ్చావో, ఏ కన్నీళ్లతో వచ్చావో, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన నామంలో స్వస్థత ఉన్నది. ఆమేన్, ఆమేన్. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. ఏ నామంలో శక్తి ఉన్నది? చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. చేతులు పైకి ఎత్తి. 2 చేతులు తీసుకొచ్చామన్నవారు, ఇక్కడికి దేవుడు 2 చేతులు తీసుకొని వచ్చామన్నవారు, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథము 23వ అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయం. పచ్చిక గల చోట్లను ఆయన నిన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఫస్ట్ నుంచి చదవండి. పచ్చికల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామము బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. చూడండి, ఆయన చేతిలో నడుపుదల ఉంది. ఏముంది? ఆయన నడిపిస్తాడు. ఆయన ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత వేదన వచ్చినా ఏం చేస్తాడు? ఆయన నడిపిస్తాడు. ఆయన చేతిలో ఆశీర్వాదం ఉన్నది, ఆయన చేతిలో స్వస్థత ఉన్నది, ఆయన చేతిలో
నడుపుదల ఉన్నది. కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా. యేసయ్యా, హల్లెలూయా. ఎటు నడవలేని పరిస్థితిలో ఉన్నానయ్యా. యేసయ్యా, స్ట్రక్ అయిపోయానయ్యా. అప్పులతో స్ట్రక్ అయిపోయాను, నిందలతో స్ట్రక్ అయిపోయాను, కష్టాలతో స్ట్రక్ అయిపోయాను. ఏంటయ్యా? నా దేవుడు చెప్తున్నాడు, పచ్చిక గల చోట్లలో, కష్టాలలో, కన్నీళ్లలో, నిందలలో, అవమానాలలో నిన్ను నేను నడిపిస్తాను. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా. నిన్ను నడిపిస్తాను. నేను నడిపించే దేవుడను. నేను నడిపిస్తాను. నువ్వు ఎంత వేదనతో వచ్చావో, ఎంత కష్టముతో వచ్చావో, ఎంత ఇరుకులో వచ్చావో, ఎంత ఇబ్బందిలో వచ్చావో, ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ కన్నీళ్లను నా దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. గట్టిగా చెబలు కొడాల, గట్టిగా చెబలు కొడాల. నువ్వు ఆగిపోయినావేమో, చెప్పండి కొట్టాల. నువ్వు ఆగిపోయినావేమో, నువ్వు సాగిపోవాలి. గట్టిగా చెప్పండి కొట్టాలి. ఆగిపోవడానికి వీలు లేదు. నా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. నా దేవుడు నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు. నా దేవుడు నిన్ను చెయ్యి పట్టుకొని, చెయ్యి పట్టుకొని, నీ చెయ్యి పట్టి, నీ చెయ్యి పట్టి నా దేవుడు నడిపించబోతున్నాడు. ఆగిపోయిన నీవు నీ దగ్గరికి వచ్చి చెయ్యి పట్టి నిన్ను నడిపించబోతున్నాడు. చెయ్యి పట్టి నడిపించబోతున్నాడు. రికమల రబ షేకే దియాల రబ బబ బబ బబ, రికమల రబ షేకే దియాల రబ బబ బబ బబ. చెప్పండి కొట్టాలా, చెప్పండి కొట్టాలా, చెప్పండి కొట్టాలా. నువ్వు ఆగిపోవడానికి వీలు లేదు. నువ్వు సాగిపోవాలా. నువ్వు ఆగిపోవడానికి వీలు లేదు. నువ్వు సాగిపోవాలా. నా దేవుడు నిన్ను నడిపిస్తాడు. నా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. చెప్పండి, చెప్పండి, చెప్పండి కొట్టాలా, చెప్పండి కొట్టాలా. ఇదిగో దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన దేవుడు మన దేవుడు. నీకున్న ప్రతి సమస్యను రెండు పాయలుగా చీల్చబోతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎటు వెళ్ళని స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయినావేమో, ఇలా కూరుకుపోయినావేమో. ఇక ఎటు వెళ్ళాలి? తూర్పు వెళ్ళాలా, పడమర వెళ్ళాలా, ఉత్తరం వెళ్ళాలా, దక్షిణం వెళ్ళాలా? అసలు ఎటువైపు వెళ్ళమంటావు ప్రభువా? ఏంటి నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, నా దేవుడు నడిపిస్తాడు. మేరా భగవాన్ యీశు మసీహ్ నీ చెయ్యి పట్టుకోబోతున్నాడు. నా దేవుడు నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. మనుషులు మనుషులే, దేవుడు చెప్పు డాడీ, దేవుడు దేవుడే. 1,00,000 రూపాయలు అప్పైనావు అనుకో, నీ ముఖం ఎవరు చూడరు. ఆమెన్, హల్లెలూయా. 1,00,000 రూపాయలు అప్పైతే ఎవరు నీ ముఖం చూడరు. నువ్వు ఫోన్ చేసినా కానీ ఫోన్ కట్ చేస్తారు. అమ్మో వీడు డబ్బులు అడిగేటట్టున్నాడు, అమ్మో ఈమె డబ్బులు అడిగేటట్టుంది రే అని ఫోన్ కట్ చేస్తారు. కానీ నా దేవుడు అలా కాదు. నా దేవుడు నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. నువ్వు అప్పుల్లో ఉన్నా, నువ్వు అనారోగ్యంలో ఉన్నా, నువ్వు నిందలల్లో ఉన్నా,
నువ్వు కష్టాల్లో ఉన్నా, నువ్వు ఎంత వేదనతో ఉన్నా, నా దేవుడు నిన్ను నడిపిస్తాడు. నా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఈరోజు కన్నీళ్లతో ఉన్నావా, వేదనతో ఉన్నావా, దుఃఖముతో ఉన్నావా, బాధతో ఉన్నావా, వేదనతో ఉన్నావా? నా ప్రియ సహోదరి, ఒక్కదానివే కూర్చొని ఏడుస్తున్నావేమో, ఒకదాన్నే కూర్చొని ఏడుస్తున్నావేమో. ఇంకెప్పుడు నా జీవితంలో అద్భుతం జరిగిస్తావు? ఇంకెప్పుడు నా వివాహాన్ని జరిగిస్తావు? ఇంకెప్పుడు నా జీవితంలో కార్యం జరిగిస్తావు అని ఏడుస్తున్నావా? ఇంకెప్పుడు నా అప్పులు తీరుస్తావు అని ఏడుస్తున్నావా? ఇంకెంతకాలం ప్రభు ఈ శ్రమ అని గుండెలు పగిలిపోయి ఏడుస్తున్నావేమో. పైకి నవ్వుతూ కనబడుతున్నావు, కానీ లోపట గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తూ ఉన్నావు. ఈరోజు నీ కన్నీళ్ళు, నీ వేదన, నీ దుఃఖం నువ్వు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో. నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. నీ వేదనను దేవుడు చూస్తున్నాడు. ఈరోజు నా చెల్లి, నా తమ్ముడా, ఈరోజు మీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా అని చెప్పి ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభు పాదాలు కనుక పట్టుకోగలిగితే మీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగిస్తాడు. ప్రభు పాదాలు పట్టుకుంటే, అయ్యా ఇంకెప్పుడు నా జీవితంలో అద్భుతం ఇంకెప్పుడు నా జీవితంలో సూచక్రియ జరుగుతుంది. నువ్వు నడిపిస్తా అంటున్నావు కదా, నువ్వు చెయ్యి పట్టుకొని నన్ను నడిపి, నువ్వు చెయ్యి పట్టుకొని నాకు మంచి సంబంధాన్ని దయచేయి, నా చెయ్యి పట్టుకొని నా అప్పులు తీర్చు, నా చెయ్యి పట్టుకొని తండ్రి నా పిల్లల చేతులు పట్టుకో, నా పిల్లల చేతులు పట్టుకొని నా పిల్లలని గొప్ప స్థితిలో ఉంచు ప్రభు. అయ్యా నా భర్తని గొప్ప స్థితిలో ఉంచయ్యా. నా కుటుంబం అందరి ముందు తలదించుకుంటుందయ్యా. అయ్యా ఎవరి ముందైతే నా కుటుంబం తలదించుకుందో వారందరి ముందు నా కుటుంబం తల ఎత్తబడాలయా, ఎత్తబడాలి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వేదనతో, దుఃఖముతో వచ్చావు, బాధతో వచ్చావు. నీ జీవితంలో అద్భుతం జరగాలి అంటే దేవుడు నీ చెయ్యి పట్టుకొని నడిపించాలి. దేవుడేమో నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తా అంటున్నాడు. మరి నీ చేతులను దేవుడికి ఇస్తున్నావా? నీ చేతులను దేవుడికి ఇస్తే, నీ చేతులను కనుక నా దేవుడు పట్టుకుంటే ఎలా ఉంటుంది? నీ చేతులను నా దేవుడు పట్టుకుంటే ఎలా ఉంటది? మనుషులకు మన చేతులు ఇస్తాం, పోయి మాంత్రికుల చేతిలో చేతి పెడతాం, మన చేతులను దేవుని చేతిలో పెట్టము. ఈరోజు నీ చేతులను గనక నా దేవుని చేతులు పెడితే ఆయన నిన్ను పట్టుకొని నడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ చేతులను పట్టుకొని ఆయన నడిపిస్తాడు. ఎర్ర సముద్రం అడ్డొచ్చినా నడిపిస్తాడు. ఆమేన్. ఎరికో గోడలు అడ్డొచ్చినా నడిపిస్తాడు. ఆమేన్. ఎన్ని సమస్యలు వచ్చినా నడిపిస్తాడు. ఆమేన్. ఎర్ర సముద్రం ఎదురైనా నడిపిస్తాడు. ఆమేన్. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. ఎరికో గోడలు అడ్డొచ్చినా నడిపిస్తాడు. సింహాల బోనులో కూడా నడిపిస్తాడు. సింహాల బోనులోకి నువ్వు వెళ్ళినా నిన్ను సురక్షితముగా కాచి కాపాడే దేవుడు. మండుచున్న అగ్ని గుండములో అడుగు పెట్టినా నిన్ను నడిపిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన నడిపించబోతున్నాడు.
ఆయన నడిపించబోతున్నాడు, ఆమేన్ ఆయన నడిపించబోతున్నాడు, ఆమేన్ నడిపించబోతున్నాడు, ఆమేన్ నడిపించబోతున్నాడు. ఆమేన్. నీ చెయ్యి పట్టుకోబోతున్నాడు, yes నీ చెయ్యి పట్టుకోబోతున్నాడు ఆయన, నీ చెయ్యి పట్టుకోబోతున్నాడు. యేసయ్యా నా చెయ్యి పట్టుకో ప్రభువా, యేసయ్యా నా చెయ్యి పట్టుకో ప్రభువా, యేసయ్యా నన్ను లేవనెత్తు నాయనా, ఆమేన్. యేసయ్యా నన్ను వాడుకో ప్రభువా, యేసయ్యా నన్ను లేవనెత్తయ్యా, ఆమేన్ లేవనెత్తయ్యా, ఆమేన్ లేవనెత్తయ్యా, ఆమేన్. లేవనెత్తయ్యా, లేవనెత్తయ్యా. ఎర్ర సముద్రం ఎదురొచ్చిన, ఎరుకో గోడల ముందొచ్చిన, ఫరో ఎదురైనా, యెజెబెలు ఎదురైనా నిన్ను నడిపించబోతున్నాడు, నడిపించబోతున్నాడు, ఆమేన్. నడిపించబోతున్నాడు, నడిపించబోతున్నాడు. ఆమేన్ అనండి, ఆమేన్. ఎంత అప్పు ఉన్నా నీ అప్పు నా దేవుడు తీరుస్తాడు. ఆమేన్ ఆమేన్ పైకి నవ్వుతున్నావు, గుండెలో తెలియని వేదన, చాలా బాధ, చాలా కన్నీళ్ళు, చాలా దుఃఖంతో వచ్చావు. ఏంటి ప్రభువా నా అప్పు పరిస్థితిని ఏడుస్తున్నావు? నా అప్పులు ఏంటి ప్రభువా? నా కష్టం ఏంటి? నా పరిస్థితి ఏంటని ఏడుస్తున్నావు? ఈరోజు నీ కష్టం ఎవరు తీర్చినా తీర్చకపోయినా నా ప్రభువు నీ కన్నీరు తుడవబోతున్నాడు. నీ బంధువులే నిన్ను సూటిపోటి మాటలు అంటున్నారు, నీ బంధువులే సూటిపోటి మాటలు అంటున్నారు. ఈరోజు వారి ముందే నీ తలను నా దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఒక్కదానివే కూర్చొని ఏడుస్తున్నావు, ఒకదానివే ఎవరికి చెప్పుకోలేని ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, చాలా వేదన, చాలా దుఃఖం. ఒక్కొక్కరు మాటలు వింటుంటే గుండెలు పగిలిపోతున్నాయి. చాలా వేదన. ఎప్పుడు నా అప్పులు తీరుతాయి, ఎప్పుడు నా కష్టాలు తీరుతాయి అని బాధపడుతున్నావేమో. దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. రీకాందల రబా షేకేదియాల రబా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనుషులకు మన బాధ చెప్పుకుంటాం. వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి గట్టిగా చప్పట్లు కొట్టాలి. రీకాందల రబా షేకేదియాల రబా. నువ్వు అనుకుంటున్నావు నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని, కానీ నీ బాధను దేవుడు చూస్తున్నాడు, నీ వేదనను దేవుడు చూస్తున్నాడు. అందరి ముందు ఏడుస్తే ఏమనుకుంటారేమో అనుకుంటున్నారేమో, కానీ నీ కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. రోజు యేసయ్యా నా కన్నీళ్ళు నువ్వు చూస్తున్నందుకు వందనాలు, సేవకుడితో నాతో మాట్లాడినందుకు వందనాలు అని గనక కన్నీటి ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఏమనిపిస్తుందమ్మా? నాకేదో బాధ అన్న, నాకు అందరూ వదిలేశారు, అందరూ బాబు నేను బతుకుతున్నా. ఎస్, ఏదో చిన్న తప్పు చేసినందుకు మొత్తం వెలివేశారు, కానీ నేను అలాగే ఏదో షాప్లో నీ పని బంధువులు సూటిపోటి మాటలు అంటున్నారు, నిజమేనా? నన్ను వదిలేశారు, క్యాగేసేవారు కాదు. వాళ్ళ ఇంటికి పెడితే నేను వెళ్తే వాళ్ళకి ఏదో నామోసిగా ఉండేది. నన్నేంటి నా బిడ్డనేంటి దూరం పెట్టేశారు. నేను తెలిసి చేశాను తప్పు చేశాను, కానీ మమ్మల్ని పిలిచేవారు కాదు. దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారా? నేను ఒప్పుకున్నాను, నా పాపాలన్నీ నేను ఒప్పుకున్నాను, కానీ నేను చాలా వేదనతో వచ్చారు మీరు. నా బిడ్డ విషయంలో నేను కష్టపడి. ఏం పేరు మీ పేరు? వెంకటలక్ష్మి. చెప్పడానికి కూడా నేను దేవుడి దగ్గర సరిపోను, యోగ్రాలు కాను కూడా, కానీ నేను ఎప్పుడు కూడా ఇలా మైక్లో చెప్పలేదు కూడా. నాకేదో కావాలా? యేసయ్య మీకు కావాలా? నాకు యేసయ్య కావాలి. యేసయ్య కావాలా?
ఈ బైబిల్ ఇటు ఇచ్చేసేయండి. రెండు చేతులు పైకి లేపండి, చెప్పండి, యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా, యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా, యేసయ్యా నాకు కావాలయ్యా, యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా, యేసయ్యా నాకు కావాలయ్యా. నన్ను పేరు పెట్టి పిలిచినందుకు వందనాలయ్యా. పేరు పెట్టి పిలిచేవయ్యా అయ్యా, నన్ను పేరు పెట్టి పిలిచినవయ్యా. పేరు పెట్టి నా వేదనను చూసావయ్యా. నా వేదన చెప్పు, గట్టిగా చెప్పు. నా వేదన చూసావయ్యా. యేసయ్యకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పుకో. నా బిడ్డ విషయంలో మమ్మల్ని ఎంతైతే చిన్నపరిచారు, లోకు చేశారు, అవమానించారు, నా బిడ్డని అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న స్థాయిలో నువ్వు నిలబెడతావు నా ఆశతో ఉన్నానయ్యా. నేను కోరుకున్నది అదే తండ్రి. నేను ఎన్నిసార్లు మీ దగ్గర మొరపెట్టిన నా బిడ్డను ఉన్నసార్లు నిలబెట్టాలి. నన్ను అవమానించినట్టు నా బిడ్డను అవమానించకూడదు, ఆ బిడ్డను చిన్నగా చూడకూడదు తండ్రి. ఈ బిడ్డలో ఉన్న వేదన దుఃఖమంతా తొలగిపోవాలా. యేసు నామములో బిడ్డకున్న ప్రతి సమస్యలు తొలగిపోవాలా. ఈ బిడ్డ కన్నీళ్లను మీరు చూసారయ్యా. బిడ్డను బ్లెస్ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ కన్నీళ్ళని దేవుడు చూస్తున్నాడు. ఆమెన్, హల్లెలూయా. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. యేసే నిరీక్షణ, యేసే నిరీక్షణ, యేసే నిరీక్షణ, యేసే నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. హల్లెలూయా. మనం అనుకుంటాం మన కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని, కానీ దేవుడు అంటాడు నేను అన్నీ చూస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటాడు నేను అన్నీ చూస్తున్నా. నీ వేదన నేను చూస్తున్నా, ఆమేన్. నీ కన్నీళ్ళని నేను చూస్తున్నా. హల్లెలూయా. నీ వేదన నేను చూస్తున్నా, నీ కన్నీళ్ళని నేను చూస్తున్నా, నీ బాధను నేను చూస్తున్నా. నేను చూడకుండా ఉండే దేవుడను కాదు, నేను అన్ని చూస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నేను అన్ని చూస్తున్నాను. నేను విడిచిపెట్టే దేవుడను కాదు, నేను వదిలిపెట్టే దేవుడను కాదు. నీ తల్లి మరచిన, నీ తండ్రి విడిచిన, ఎవరు నీ చెయ్యి విడిచిన, నేను విడిచిపెట్టే దేవుడను కాదు. కొట్టుగట్టిగా చెవులో, కొట్టుగట్టిగా చెవులో హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 1, దేవుని చేతిలో ఆశీర్వాదం ఉన్నది. నెంబర్ 2, దేవుని చేతిలో స్వస్థత ఉన్నది. నెంబర్ 3, దేవుడు చేతిలో నడుపుదల ఉంది. కొట్టుగట్టిగా చెబులో, కొట్టుగట్టిగా చెబులో హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు నడవలేక అక్కడే ఆగిపోయావేమో. నువ్వు ఆగిపోయే బిడ్డగా కాదు, సాగిపోయే బిడ్డగా లేగాలి. చెప్పండి గట్టిగా, నేను సాగిపోవాలయ్యా, నేను ఆగిపోకూడదయ్యా, నన్ను నడిపించయ్యా.
చెప్పండి గట్టిగా, నన్ను నడిపించయ్యా, నడిపించు, నన్ను నడిపించు. నన్ను నడిపించు. తల మీద చేతులు పెట్టుకోండి, తల మీద చేతులు పెట్టుకో, రెండు చేతులు పెట్టుకోవాలా, రెండు చేతులు పెట్టుకోవాలా, రెండు చేతులు పెట్టుకోవాలా, రెండు చేతులు పెట్టుకోవాలా. హల్లెలూయా. అయ్యా నన్ను నడిపించయ్యా, నన్ను నడిపించయ్యా, 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 నన్ను నడిపించు అయ్యా, నన్ను నడిపించు అయ్యా, నన్ను నడిపించు, నడిపించయ్యా. అయ్యా నన్ను ఆశీర్వదించయ్యా, అయ్యా నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. నేను ఇక్కడ ఆగిపోవద్దయ్యా, నన్ను నడిపించు. హల్లెలూయా. చూడండి ఆదికాండము 49:24, ఆదికాండము 49:24 వచ్చిన. హల్లెలూయా. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు బలమైనదగును, బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మే పడిన వాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలను పైనుండి మింటి దీవెనలతోను కింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోను హస్తముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను దీవించు, నిన్ను దీవించి సర్వశక్తుని దీవెన వలనను అతని బహుబలము తిట్టపరచబడును. కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతిలో బలమున్నది, ఆ బలాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఆమెన్ అనట్లేదు మీరు, కొంచెం గట్టిగా అనాలా. ఆయన చేతిలో బలమున్నది, ఆ దిట్ట బలముతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా. ఆ దిట్ట బలముతో నిన్ను నింపబోతున్నాడు, ఆ దిట్ట బలముతో నిన్ను నింపబోతున్నాడు. అయ్యా నాకు బలం లేదయ్యా. డాక్టర్స్ అంటారు ఇక నీకు పిల్లలు పుట్టరు అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక నీకు పిల్లలు పుట్టరు అని. అరే 100 సంవత్సరాల వయసులో శారా గర్భాన్ని తెరిచిన దేవుడు నీ గర్భాన్ని తెరవడా? ఆయన తెరవబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. రాసి అని ఒక సహోదరి విజయవాడ మీటింగ్కి వచ్చారు, కూర్చొని ఏడుస్తూ ఉంది. ప్రభువు నాతో చెప్పాడు, బిడ్డా నా బిడ్డ అక్కడ ఏడుస్తుంది, వెళ్ళి చెప్పు నేను గర్భం తెరవబోతున్నానని చెప్పు అన్నాడు. నేను వెళ్ళి తల్లి నీ గర్భం తెరవబోతుందంట, నా ప్రభువు చెప్పాడమ్మా అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంటికి వెళ్ళింది 1 మంత్లోనే 11 సంవత్సరాల తర్వాత గర్భం తెరవబడ్డది. కొట్టాలి గట్టిగా చెప్పలా. హల్లెలూయా, ఆమేన్ చెప్పాలా. విందుకు బయలుదేరాడు పరిశుద్ధాత్మ దేవుడు, వివాహ విందులో అడుగు పెట్టాడు. అక్కడ కావాల్సింది ద్రాక్ష రసం, వాటర్ కాదు. కానీ వాటర్ని దేవుడు ద్రాక్ష రసంగా మార్చేసినాడు. నమ్మిన వాళ్ళకి ద్రాక్ష రసం, ఎవరైతే నమ్మరో వాళ్ళకి నీళ్ళే అవి. నా మాటలు అర్థమవుతున్నాయా వ్యర్థమవుతున్నాయా? నమ్మిన వాళ్లకు ద్రాక్ష రసం, నమ్మని వాళ్లకు అవి నీళ్ళే. ఈరోజు గనక నువ్వు నమ్మితే నీ జీవితంలో మధురమైన జీవితంగా మారబోతుంది. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, బలము కొద్దుగా ఉంటే అడుగు. ఆయన చేతిలో బలమున్నది, ఆయన చేతిలో స్వస్థత ఉన్నది, ఆయన చేతిలో నడుపుదల ఉన్నది, ఆయన చేతిలో స్వస్థత ఉన్నది. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను, దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయం
28వ వచనం చదువునాను ఒకసారి. నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతి నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. చేతుల నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. ఆమేన్ అనండి. ఆమేన్, ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. చెప్పండి, కృప కలుగును గాక. దేవుని చేతిలో నెంబర్ 1 ఏముంది? ఆశీర్వాదం. నెంబర్ 2 స్వస్థత. నెంబర్ 3 నడుపుదల. నెంబర్ 4 బలం. నెంబర్ 4 ఏముంది? భద్రత ఉంది. ఎవ్వడును నీ చేతిలో నుంచి దోచుకోలేడో. ఆయన బలమైన భద్రత నీ మీదికి రిలీజ్ చేయబోతున్నాడు. కొట్టుగట్టిగా చెబులో, కొట్టుగట్టిగా చెబులో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాతాన్ గాడు నీ గర్భఫలాన్ని దొంగలించాడేమో, కానీ అద్భుతమైనటువంటి కుమారులు కుమార్తెలు, ఇటొక బిడ్డని ఇటొక కుమారుణ్ణి ఎత్తుకొని తిరగబోతున్నావు. కొట్టుగట్టిగా చెబులో, కొట్టుగట్టిగా చెబులో. ఈరోజు గృహము లేకుండా వచ్చావేమో, గృహము లేకుండా వచ్చావేమో. నీ ఇల్లు రిబ్బన్ కటింగ్ జరగబోతుంది. నీ ఇంటి పునాది జరగబోతుంది. దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు. దేవుడు సూచక్రియలు జరిగించబోతున్నాడు. నా దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఆమేన్. మా చర్చికి ఒక అమ్మాయి వచ్చింది, ఖమ్మం నుంచి వచ్చింది. అన్నా 3వ నెల అన్నా 4 నెలలు పడుతుందన్నా, మరి బేబీ గ్రోతింగ్ లేదు, డాక్టర్ చెప్పారు మరి అబార్షన్ చేసేయాలమ్మా, లేకపోతే నీ ప్రాణానికే ప్రమాదం అమ్మా అని చెప్తున్నారన్నా, ఏం చేయమంటావమ్మా అని అడిగాను. అయితే నేను చెప్పాను, నానా అది దేవుని చిత్తం కాదు, నెక్స్ట్ మంచి కుమారుడు పుట్టబోతున్నాడమ్మా అని చెప్పాను. అమ్మ తేజయ్య గారు ప్రార్థన చేస్తే ఏదో అద్భుతం జరుగుతుంది అనుకుంటే అన్న ఏంటి ఇట్లా మాట్లాడాడేంటి అని చెప్పాడు అని వాళ్ళు నాతో కోపంగా మాట్లాడి బయటికి వెళ్ళిపోయి మరలా వచ్చారు. మీరు ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది కదా, ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారంటే ఒక స్టోరీ చెప్పాను నేను. అనగనగా తాడేపల్లిగూడెం ఉందంట. తాడేపల్లిగూడెంలో గుండం వారి ఫంక్షన్ హాల్ ఉందంట. తాడేపల్లిగూడెంలో కరువు వచ్చిందంట. ఆ కరువులో తాడేపల్లిగూడెం గుండం వారి ఫంక్షన్ హాల్కి యేసు ప్రభు వచ్చాడంట. యేసు ప్రభు వచ్చి ఆ కరువు వచ్చినటువంటి తాడేపల్లిగూడెంకి అందరూ లైన్ కడుతూ అందరికీ యాపిల్ పండ్లు పంచుతున్నాడంట. ఎవరు? యేసయ్య యాపిల్ పండ్లు పంచుతున్నాడు. యాపిల్ పండ్లు పంచుతుంటే పెద్ద పెద్ద యాపిల్ పండ్లు అంట. వాళ్ళు తింటున్నారు, తింటూ వాళ్ళ కుటుంబం కోసం తీసుకెళ్తున్నారంట. అయితే ఒక అబ్బాయి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ ఒకరి తర్వాత క్యూ లైన్ ఉందంట. ఆ లైన్ అంత కష్టపడి 4 రోజులు పట్టిందంట ఆయన క్యూ రావడానికి. అయితే 5వ రోజు వచ్చాడంట, యేసు ప్రభు ముందు నిలబడ్డాడు. అయ్యా నాకు పండు కావాలయ్యా అని చెప్పి ఇలా నిలబడితే యేసు ప్రభు పండు తీసుకొచ్చి చేతిలో ఇలా పెట్టగానే జారిపోయి కింద పడిపోయిందంట. కింద పడిపోతే కింద మురికి కాలువ ఉందంట. ఆ మురికి కాలువలో కొట్టుకొని వెళ్ళిపోయింది. ఆ తమ్ముడు ఏడుస్తున్నాడు, ప్రభువా చాలా ఆకలితో ఉంది నా కుటుంబం, ఆ పండు చాలా ఇంపార్టెంట్ నా కుటుంబానికి, నాకు, నా జీవితానికి. ప్రభువా ఏంటి ప్రభువా? అయితే దేవుడు అన్నాడంట, నువ్వు మరలా ఫస్ట్ నుంచి రాపో అన్నాడంట. హల్లెలూయా. మరలా ఫస్ట్ నుంచి రాపో అంటే మరలా ఆ లైన్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అటువైపు రాజమండ్రి రూట్ వైపు వెళ్ళిపోయిందంట. మరలా అక్కడికి వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళిపోయి 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. వారం రోజుల తర్వాత తన టర్న్ వచ్చిందంట. అందరు తీసుకెళ్తుంటే నీరసంగా ఉన్నాడంట. ఏమైంది బాబు
అయ్యా నాకు ఓపిక లేదయ్యా, ఇంత వేదనతో వచ్చానయ్యా అని చెప్పేసి అంటే ఆ యాపిల్ పండు తీసుకొచ్చి ఇలా చేతులు పెట్టబోయే ముందు, ఏ బాబో ఇటు చూడు, ఇదిగో ఆ రోజు నీకు ఇచ్చినటువంటి పండు పురుగులు పట్టిన పండు, పుచ్చిపోయిన పండు. అందుకనే నేనే నీ చేతిలో నుంచి పడిపోయేటట్టు నేనే నెట్టేసినాను. అది పడిపోయింది, కొట్టుకొని వెళ్ళిపోయింది. పోనీ నీ కోసము ప్రిపేర్ చేసినటువంటి పండిస్తున్నటువంటి పండు అప్పటికప్పుడు తెంపాననుకో, వగరుంటుంది, పులుపు ఉంటుంది. అందుకనే నీ కోసము శ్రేష్టమైనటువంటి పండును నేను పండించాను. అదిగో ఆ పండు పండడానికి ఇంత టైం పట్టింది. ఇదిగో నీ కోసము ఇప్పటికిప్పుడు చెట్టు మీద పండినటువంటి శ్రేష్టమైనటువంటి పండు తీసుకొని వెళ్ళిపో. గట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు నా జీవితంలో ఆశీర్వాదం లేట్ అవుతుందని, నువ్వు అనుకోవచ్చు నీ గర్భఫలం అందడం లేట్ అవుతుందని, నువ్వు అనుకోవచ్చు వివాహం లేట్ అవుతుందని, నువ్వు అనుకోవచ్చు నీ ఇంకెప్పుడు అప్పులు తీరుతాయని, నువ్వు అనుకోవచ్చు ఇంకెప్పుడు ఇల్లు ఇస్తావని, నువ్వు అనుకోవచ్చు ఎప్పుడు నా జీవితంలో అద్భుతం జరుగుతుందని. దేవుడు చెబుతున్నాడు, నీ కన్నీళ్లను నా దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు? మస్కట్, దుబాయ్, అబుదాబి, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఇజ్రాయెల్, తెలంగాణ, ఆంధ్ర, ఎక్కడి నుంచి చూస్తున్నారు? నా దేవుడు లేటుగా ఇచ్చిన లేటెస్ట్గా ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. లేటుగా ఇచ్చిన అద్భుతంగా ఇవ్వబోతున్నాడు, ఆశ్చర్యకరంగా ఇవ్వబోతున్నాడు. అరే సమూయేలు పుట్టాలంటే హన్నా నిందలు పడాలి, అవునంటారా కాదంటారా? సమూయేలు లాంటోడు బయటికి రావాలంటే నిందలు పడాలా లేదా? చెప్పాలా? హల్లెలూయా. ఎస్తేరుకు రాజు రావాలి అంటే, ఎస్తేరు రాణి కావాలంటే వివాహం లేట్ కావాలి. ఆమేన్. ఈరోజు బిడ్డ కోసం నువ్వు, వివాహం కోసం నువ్వు ఏడుస్తున్నావేమో, బాధపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో. నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు, నీ వేదనను దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీళ్ళు ఏంటి? మా జీవితంలో ఈ శ్రమలు ఏంటి? మా జీవితంలో ఈ వేదన అని ఏడుస్తున్నావేమో, బాధపడుతున్నావేమో, కుమిలిపోతున్నావేమో. నీ గుండెలో వేదన ఎవరు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ప్రభువు చూస్తాడు. దేవుడు గొప్ప కార్యము జరిగిస్తాడు. నీ కన్నీరు నాట్యముగా మారుస్తాడు. నీ కన్నీరు నాట్యముగా మార్చబడుతుంది. నీ కన్నీరు నాట్యముగా మార్చబడుతుంది. కన్నీరు నాట్యముగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఏం కాదు, కూర్చోండి, దేవుడు కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. ఈరోజు మన బాధ, మన వేదన ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు కార్యం జరిగిస్తాడు. దేవుడు కార్యం జరిగిస్తాడు. ఈరోజు నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇక అయిపోయింది పో అని నువ్వు అనుకోవచ్చు, కానీ నా దేవుడు కార్యము జరిగిస్తాడు. నా దేవుడు సూచక్రియ జరిగిస్తాడు. ఈరోజు ఒంటరిగా వేదనతో, దుఃఖముతో, బాధతో, కన్నీళ్లతో ఇక్కడికి వచ్చావేమో, కానీ నా ప్రభువు చెబుతున్నాడు, రమణ, నీ కన్నీళ్ళని దేవుడు చూస్తున్నాడు, నీ వేదనను దేవుడు చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నీ వేదనను దేవుడు చూడట్లేదని. నా దేవుడు నీ కన్నీళ్లను చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఉన్నటువంటి వేదన, నీకున్నటువంటి అప్పుల సమస్యలను దేవుడు చూస్తున్నాడు. పైకి నవ్వుతున్నావు, కానీ గుండెలో తెలియని వేదన. పైకి నవ్వుతున్నావు, ఒక తెలియనటువంటి వేదన. ఈరోజు ఎవరికి చెప్పుకోవాలి ప్రభువా నాకు ఈ వేదన? ఎవరికి చెప్పుకోవాలి ప్రభువా ఈ బాధ?
ఎవరికి చెప్పుకోవాలి ప్రభువా ఈ కష్టం? ఎవరికి చెప్పుకోవాలి ప్రభువా ఈ వేదన? ప్రభువా నీకే మహిమ ప్రభువా, నీకే మహిమ ప్రభువా. నాకు నువ్వు తప్ప ఎవరు లేరని గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తున్నావు, గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తున్నావు. ఈరోజు నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్ముకున్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. అవునయ్యా, నీ వంటి వారు ఎవరయ్యా? Thank you, Lord. ఏం పేరమ్మా? రమణండి. అరే చప్పట్లు కొట్టండి తాడేపల్లి కూడా ప్రజలారా, గట్టిగా గట్టిగా చప్పట్లు కొడాలా, చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఎందుకంత వేదన, ఎందుకంత బాధ? పెద్ద కుమారుడు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడండి. స్నేహితుల మాటని చేసుకుంటలేదండి. చెల్లిగా ఉంది, తమ్ముడు అంటలే, చెల్లి అంటది, ఇంటికి వస్తలేదండి. లైన్ చూస్తున్నానండి ఇక్కడ తాడేపల్లి. దేవుడు నీ కన్నీళ్ళని చూస్తున్నాడా? చూస్తున్నాడండి. చెప్పండి అమ్మా. చూస్తున్నాడండి. దేవుడు కన్నీళ్ళని చూస్తున్నాడు. ఈ లైవ్ చూసే వాళ్ళకి ఏం చెప్తా? వచ్చే నెల ఇక్కడ మీటింగ్ పెట్టమంటావా? పెట్టాలండి. పెట్టాలి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఆల్మూరు అండి, మాటేరు దగ్గర ఆల్మూరు. అక్కడి నుంచి వచ్చారు, చాలా వేదనతో వచ్చారు, కానీ సంతోషంగా ఇంటికి వెళ్ళబోతున్నారు. మీరు నమ్ముతున్నారా? మీ కన్నీళ్ళని దేవుడు చూస్తున్నాడు. నమ్ముతున్నానండి. చెప్పు యేసయ్యా. రెండు చేతులు పైకి లేపు. యేసయ్యా, 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 నా కన్నీళ్లు చూస్తున్నందుకు వందనాలు. నా వేదన చూస్తున్నందుకు వందనాలు. నా వేదన చూస్తున్నందుకు వందనాలు. చెప్పు గట్టిగా చెప్పు. యేసయ్యా, నా కన్నీళ్లను చూస్తున్నందుకు వందనాలు. నా వేదన చూస్తున్నందుకు వందనాలు. చెప్పు. యేసయ్యకి ఏం చెప్పాలనుకుంటున్నావు? కృతజ్ఞతలు చెల్లాలి. యేసయ్యకి ఏం చెప్పాలనుకుంటున్నావు? చెప్పుకో. వందనాలయ్యా, నీకు నాకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నానయ్యా. నీకు ఏమి ఇచ్చినా నేను రుణం తెలుసులేండి. నా కుటుంబాన్ని కడతావని, ఈ తైలాభిషేకం వాగును అని కృప కలుగునుగాక. ఈ బిడ్డలో ఉన్న వేదన దుఃఖం అంతా తొలగిపోవాలి. బ్లెస్ చేయండి యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించునుగాక. అస్సలు బాధపడకు, దేవుడు కార్యం జరిగిస్తాడు. సరేనా? సరేనా? వెళ్ళిపో. నిన్నే నమ్ముకున్నాను, పాట కన్నీరుగా అరుస్తుంది. పాడాలి. ఎవరిని నమ్ముకున్నారు మీరంతా? చెప్పండి, ఎవరిని నమ్ముకున్నారు? లేచి నిలబడదామా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? కళ్ళు మూసుకోవాలా, చేతులు పైకి లేపి, నా జీవితంలో అద్భుతం జరగాలి అనేసయా. చేయుమయా నా జీవితంలో, నమ్ముకున్నానేసయా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా?
నిన్నే నమ్ముకున్నాను. హల్లెలూయా.